వెంకటరెడ్డి గారు, ఒక కుట్ర బట్టబయలంటగా కనిపిస్తోంది. అంటే శుక్రవారం ఉదయం గోమినేని గారి షోలో కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఈ రోజుకి కొత్త మలుపు అనమాట. అరెస్టులు, దాడులు పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందంటే ఏమంటారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, వెరీ గుడ్ ఈవినింగ్. అంటే ఈరోజు ఒక్కటేగా నేను అంటలేదు సార్, దాదాపుగా మీరు చూస్తే ఏడాది కాలంగా వాళ్ళు ఈ వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేయాలి, ఈ రాజకీయ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కేసులు పెట్టడం, ఈరోజు అది శృతి మించి మీడియాను కూడా నియంత్రించేయాలి. మొన్నటికి మనం చూస్తే సాక్షి పత్రికకు సంబంధించి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. సో వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. ఏది లిక్కర్ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంట్లో దాక్కున్నారని చెప్పి దాక్కున్నారు మా సమాచారం ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యం చేశారో మనం చూసాం. ఇప్పుడు సాక్షి మీడియాకి సంబంధించి కొమ్మినేని గారిని ఈరోజు అరెస్ట్ చేసినటువంటిది. సో మీరు ఇది అన్నీ చూస్తూ ఉంటే సీక్వెన్స్గా మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. ఈరోజు అవతల ఒక 10 ఛానల్స్ అన్నీ ఒకవైపు ఉంటే ఏదైతే ప్రజల గొంతుని, ప్రజాస్వామ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏదైతే ధైర్యంగా నిష్పక్షపాతంగా చూపిస్తున్నటువంటిది సాక్షి. అది పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు. ఈ రెండింటినీ తీసేస్తే ఇంకేముంటాయి? ఇంకా వాళ్ళు చంద్రబాబు ఇక్కడ రాష్ట్రంలో రేపులు జరిగినా చూపించేవాడు ఉండడు, రాష్ట్రంలో హత్యలు జరిగినా చూపించేవాడు ఉండడు, రాష్ట్రంలో పథకాలు ఇవ్వకపోయినా చూపించేవాడు ఉండరు, రాష్ట్రంలో 1,50,000 కోట్ల అప్పు కాదు 3 లక్షల కోట్ల అప్పు చేసినా అసలు చూపించేవాళ్ళు ఉండరు. సో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడుల్ని ఎవ్వరూ చూపించేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆ చూపిస్తున్నటువంటి మీడియాని నియంత్రించేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా చూపించాలనుకున్నటువంటి యూట్యూబర్లో, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే సోషల్ మీడియానో వాళ్ళు కూడా భయపడిపోతారు కదా. ఇప్పుడు ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు అంటే 50 సంవత్సరాల ఏదైతే జర్నలిజం అనుభవం, ఏదో 50 సంవత్సరాల నుంచి పత్రికలు కావచ్చు, మీడియాలో కావచ్చు, నిరంతరం ఏదైతే ప్రతిరోజు స్పందిస్తున్నటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే మిగిలిన జర్నలిస్ట్ ఎవరైనా మాట్లాడాలంటే అరే కొమ్మినేని గారు లాంటి సీనియర్ని అరెస్ట్ చేశారు, ఇంకా మన్నెందుకు రేపు పొద్దున వీళ్ళు అరెస్ట్ చేయరనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అనేది మొట్టమొదటి టార్గెట్. రెండోది సాక్షి మీడియా మీద వాళ్ళకి ముందు నుంచి అక్కసే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షి పత్రిక గురించి, సాక్షి మీడియా గురించి ఎన్నిసార్లు మాట్లాడారు చూశారు. సో ఇక్కడ మనం ప్రధానంగా అసలు మొన్న జరిగినటువంటి దాంట్లో ఒక్కొక్కసారి వెళ్తే అది ఒక్కసారి లైవ్లో ఒక పదం తప్పుగా ఒక జర్నలిస్ట్, అది ఒక సీనియర్ జర్నలిస్ట్ దొరికింది, దానికి ఆయన క్షమాపణ కోరాడు. సో దాన్ని మన యాజమాన్యం ఎవరైతే సాక్షి టీవీ ప్లాట్ఫామ్లో అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ కొమ్మినేని గారు సారీ చెప్పారు. సో సాక్షి టీవీ దాన్ని ఖండించింది. కానీ 100 సార్లు 1000 సార్లు దాటిపోయి లక్షల సార్లు ఇంకా ప్రసారం చేస్తుంది ఎవరు? పెద్ద బ్యానర్ పెట్టారు, అది ఆ రాజధాని అని పెట్టారండి హెడ్డింగ్, అది ఆ రాజధాని అని పెట్టారు. అంటే మనం ఆ పదం అసలు అందుకని ఆ పదం ఎత్తట్లా, అది ఆ రాజధాని అని చెప్పి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళు కడుపుకి అన్నం తినే పెట్టారా? అట్లా పెట్టొచ్చాలా? ఒకళ్ళు అన్నారు అన్నదాన్ని మీరు ఇంకా 1,00,000 మందికి స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కదా ద్రోహులు, వాళ్ళు కదా సంఘ విద్రోహ శక్తులు, ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక వ్యక్తి అంటే దాన్ని 1,00,000 మంది, అది అసలు వద్దు, అటువంటి పదాన్ని మనం తీసేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఇంగిత జ్ఞానం ఉంటే ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తారండి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీడియో పెట్టారు, ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆ పత్రిక రాసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైతే ఆ రాజధాని అని ఆయన 1,00,000 మందికి, 1,00,00,000 మందికి చెబుతున్నాడు. ఆయన ఎంత పరువు తక్కువ మన రాష్ట్రానికి ఇది. ఒక వ్యక్తి అన్నాడంది తప్పు, కానీ ఆ తప్పుని 1,00,000 మందికి తెలియజేసి, 1,00,00,000 మందికి తెలియజేసి రాష్ట్రం పరువు తీస్తుంది ఎవరు? ముందు వీళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. సో అటువంటి పదాన్ని అసలు పేపర్లో కూడా రాయకూడదు, అసలు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. సో ముఖ్యమంత్రి ట్విట్టర్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి ఇదిగోండి ఇలా అన్నారు ఈ ప్రాంతాన్ని అని చెప్పి, అదంటే అది రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తుంది ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి. మరి వీళ్ళు కదా చేస్తున్నటువంటి తప్పు. 3, నిజంగా ఒక ఛానల్ ప్లాట్ఫామ్లో డిబేట్ కండక్ట్ చేసినప్పుడు ఒక మోడరేటర్ తప్పుగా మోడరేటర్ కదా ఒక గెస్ట్ తప్పుగా మాట్లాడారు అనుకోండి, మరి మోడరేటర్ మీద కేసులు పెట్టొచ్చా? యాజమాన్యం మీద కేసులు పెట్టొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎఫ్ఐఆర్ చూస్తే మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె పేరు ఖమ్మంపాటి శిరీష్ గారు, ప్రస్తుత మాది కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఖమ్మంపాటి శిరీష్ గారు, ఇంటి పేరు అదే, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఆమె ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు ఆమె. సో ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి SC ST కేసు పెట్టించారు. ఎంత దుర్మార్గం ఇది.
దానికి కొమ్మినేని గారు ఏం మాట్లాడారు? ఎందుకు ఆ మనోభావం కొమ్మినేని గారు అన్నది ఆయన కూడా అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనలేదు ఆయన అనలేదు. సో ఆయన మీద మీరు ఏదో కంప్లైంట్ ఇచ్చారో కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు. ఫస్ట్ ఇప్పుడు ఆయన అన్నది ఎవరు? వివిఆర్ కృష్ణంరాజు గారు. దానికి కొమ్మినేని గారు ఎక్కడ అసలు దానికి సంబంధించి ఆ పేరు ఎత్తలేదు, ఆ వార్డు కూడా ఉచ్చరించలేదు ఆయన. సో ఆయన మీద A2గా A3గా సాక్షి టీవీ మేనేజ్మెంట్ మీద పెట్టారు. సో ఎంత దౌర్భాగ్యం. మరి ఇదే ఒకవేళ నిజం అనుకుందాం, ఈ సంస్కృతిని కొనసాగిద్దాం అనుకున్నాం, ఇలానే కొనసాగిస్తామని మీరు అంటే, సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే TV5 అనేటటువంటి ఒక ఛానల్లో ఈ రోజు మీరు చూస్తే సార్, మరి ఇంత ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈ రోజు మీరు ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్నారామా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఒక్క సెకండ్ అండి. జగన్మోహన్ రెడ్డి వాడి కనీసం ముందుకొచ్చి మాట్లాడే సాహసం కూడా లేదు. అంటే రాజకీయ నాయకులు కదా, వారిని అంత పరుషపరచాలతో తిట్టడం బాలేదు. పుట్టిందే దౌర్భాగ్యం. పుట్టిన 2వ నిమిషంలో ఆ తల్లి విజయమ్మ అది గొంతుపై తిట్టేస్తే తేడా పోయింది. మాట్లాడొద్దు అన్నాడు కానీ మీరు విత్డ్రా చేసుకున్నాను అన్నాడా? లేదు. మరి ఇప్పుడు A1గా రేణుకా చౌదరిని, A2గా TV5 మూర్తిని, A3గా TV5 నాయుడిని పెట్టాలి కదా. మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే భారతమ్మ గారిని నీచాతి నీచంగా మాట్లాడినటువంటి మాటలు, అది ఆ ఛానల్ పేరు పాయింట్ బ్లాక్ టీవీ. దాన్ని ఓనర్ ఎవరు అంటే ఇదిగోండి ఈ నారా లోకేష్ తో ఉన్నటువంటి ఐటీడీపీ మెంబరు చూడండి సార్, గొట్టిపాటి వంశీకృష్ణ. ఇతను పాయింట్ బ్లాక్ టీవీ ఎవరైతే మొన్న చేబ్రోలు కిరణ్ తో మాట్లాడించినటువంటి ఛానల్ ఓనర్. వీళ్ళు మహిళల పట్ల గౌరవం ఉండే వ్యక్తులు. వీళ్ళు మహిళల పట్ల ఒక వీడియో కాదండి, మొన్న వచ్చింది ఒక వీడియోనే, అతను వందలాది వీడియోలు ఉన్నాయి. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు చేబ్రోలు కిరణ్ తో పాటు అక్కడ ఉన్న యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? A2గా A3గా ఎవరైతే ఛానల్ ఓనర్ గొట్టిపాటి వంశీకృష్ణ ఎందుకు అరెస్ట్ చేయాల? మరి ఇది నడుపుతున్నటువంటి ఐటీడీపీ అనేది ఐటీడీపీ ఆఫీస్లో నడుస్తుంది కదా, మరి ఐటీడీపీకి ఓనర్ ఎవరు? నారా లోకేష్ని మరి A4గా ఎందుకు అరెస్ట్ చేయాల? అంటే మీరు చేస్తే మీరు ఏం మాట్లాడినా మీరు అక్కడ కూర్చొని పతివ్రతల పరమాణం అంటే తెల్లారేదాకా అదేంది వేడి తగ్గలేదు అన్నట్టుగా రోజు మీరు వేడి అంటిస్తా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఒక వాడు పొరపాటుగా దొర్లితే దానికి మళ్ళీ క్షమాపణ కోరితే యాజమాన్యం కూడా దాన్ని ఖండించి తప్పని చెప్పినా ఈరోజు మళ్ళీ మీరు వేధింపుల్లో భాగంగా అరెస్టులు చేస్తున్నారు కదా. మరి నిన్న ఘర్షణ అనేటటువంటి ఒక మీడియాలో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని మనం మాట్లాడలేనటువంటి భాషతో మాట్లాడాడు. ఎంత దారుణం. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టద్దా? ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా నిర్వహిస్తున్నారు అని మాట్లాడారు. ఎంత దారుణాతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు. మరి వీటన్నిటి మీద పెట్టద్దా? సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాత్రం ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి భాషలు మాట్లాడతారు. అవతల మాత్రం ఏ చిన్న పొరపాటు దొరికినా దాన్ని మొత్తం భూతద్దంలో చూపించేసి ఈ రాష్ట్రంలో మొత్తాన్ని దాని వైపు డైవర్ట్ చేయాలి. మీరు అంటున్నారు ఇది వారం రోజుల్లో 10 రోజుల్లో అని. ఇంకా 4 ఏళ్ళు దీన్ని నడపతే మీరు అడగండి. ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారంటే ఇదిగో అమరావతిని ఆ టైప్ అన్నారు, ఇదిగో అమరావతిని ఆ డాష్ అన్నారు. ఇదే రోజు వాళ్ళు మాట్లాడేది. ఇంకా ప్రజా సమస్యలు చర్చకొద్దు. ఈ రోజు నుంచి అదేనా? ప్రతి రోజు ఇంకా అదే ఉంటుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కృష్ణరాజు ఒకసారి అన్నారు, ఆ తర్వాత ఎవరు ఉపయోగించలేదు. అప్పుడు కూడా ఈ రోజు నుంచి టీడీపీ గాని ముఖ్య నేతలందరూ కూడా కనీసం 1 లక్ష సార్లు అప్పుడు కూడా ఒక అతను ఒక మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆయన రోజు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అసలు అదే మాట్లాడుతున్నారు. ఇంకా తప్పు కదా. ఒకసారి అతను ఎవరో బుద్ధి లేక అంటేనో మళ్ళీ దాన్ని ఖండించాలి. కానీ ప్రతిరోజు దాన్నే మాట్లాడేసి అట్లా అన్నారు, ఇలానే అన్నారు, ఇంకా అన్నారని చెప్పి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే రాజకీయంగా ఎలా వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటానికి ఇది నిదర్శనం. ఇంకొక పాయింట్ చెప్తాను క్లియర్గా. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నదాన్ని కూడా వక్రీకరిస్తున్నారు కదా. నిజంగా ఇది ఒక తెగ అండి. చెంబల్ లోయలో ఉంటుంది ఈ ఉన్మాదుల గుంపు. ఈ రోజు ఈ దాడులు చేస్తున్నారు కదా, ఈ దాడులు చేసేటటువంటి గుంపు ఉన్మాదుల గుంపు. ఈ ఉన్మాదుల గుంపుని తయారు చేస్తుంది నారా లోకేష్ ఆధ్వర్యంలో. ఏదైతే కొంతమందిని రెడీగా పెట్టుకున్నారు. సో వాళ్ళ చేత బూతులు తిట్టిస్తారు, వాళ్ళ చేత దాడులు చేస్తే బూతులు తిట్టడానికి ఒక సెక్షన్, దాడులు చేయడానికి ఇంకో సెక్షన్. గాంధేయవాదుల్ని విమర్శిస్తున్నారు మీరు. గాంధేయవాదుల్ని చూడండి, దృశ్యాలు చూపిస్తున్నారు. ఇప్పుడు సజ్జల గారన్నా మీరన్నా గాంధేయవాదుల్ని అన్నట్టు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కేసులు నమోదు చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సాక్షి టీవీ మీద క్లియర్ విజువల్స్ ఉన్నాయి, దాడులు జరిగింది. మరి వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. మరి ఇదే సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ స్టిల్ ఈ రోజు కూడా కూర్చొని అదే ఛానల్లో మొన్న పెద్దిరెడ్డి గారిని
మీరు ఈ 4 ఏళ్లలో పెద్దిరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోబట్టి నేను చంపేస్తాను అంటున్నాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే మాట్లాడారు. మరి ఆ ఛానళ్ళు ఇంకా అతను పిలిచి ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి, ఈ విధంగా చేస్తున్నాయి. మరి దీనికి కారణం ఎవరు? సీమరాజాని ఎవరో ఒక ఛానల్లో మహిళ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి అవి కూడా తప్పుగా మాట్లాడిందా? జనసేన మాట్లాడింది. మరి ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? సార్, కండక్ట్ చేసినటువంటి యాంకర్ మీద తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే అంట సార్, ఆ వ్యాఖ్యలు చేసిన ఆ మహిళను వదిలేశారే. డైరెక్ట్ గా యాంకర్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడింది ఎవరు యాంకర్ కాదు, ఖండించారు, క్షమాపణ కూడా చెప్పారు నా షోలో ఇలా జరిగింది కాబట్టి. Yes. ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఆయన డిబేట్లు కండక్ట్ చేస్తా ఉన్నారు. సో ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఈరోజు ఆయన అరెస్ట్ చేసి అంటే వేధించాలి. ఇది నారా లోకేష్ కి కొమ్మినేని గారి మీద ముందు నుంచి ఉందండి. Yes. 7 ఏళ్ల క్రితం నుంచి ఉంది ఈ పగ. ఎందుకంటే అప్పుడు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు అక్కడ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఆయన రోజు ఈయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని. Yes. ఇది మరి కొన్ని ఒకసారి చూడండి సార్, భారతం మీద వీళ్ళు దారుణంగా ఎంత దారుణంగా ఇలాంటివన్నీ పెట్టి మరి వీళ్ళందరూ పెట్టింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెడుతున్నారండి. మహిళల పట్ల ఇదిగోండి గౌరవం ఏబిఎన్ ఛానల్. ఇదే వీళ్ళేనా మహిళా లోకం కోసం ఎంత దారుణం చూడండి సార్. వైసీపీ అనంతబాబు వెనక వైఎస్ భారత్ గారని పెట్టారండి. వీళ్ళని ఏం చేయాలి? ఎవరు అనంతబాబు? అసలు భారతమ్మ గారిని పెట్టి అమ్మనేలు పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ మర్డర్ చేయించింది భారతరెడ్డినా అని చెప్పి వాడు కిరాక్ ఆర్పి అనేటటువంటి వ్యక్తి. ఇది ఏబిఎన్లో భారత్ గేమ్ ప్లాన్ అని చెప్పి ఏబిఎన్ డిబేట్లు. సొంత నేతల నుంచి జగన్కు డేంజర్, పారిపోయిన దంపతులంట. జగన్ ఫేకు భారతి స్నేక్ అని చెప్పి డిబేట్లు పెట్టాడు ఈ వెంకటకృష్ణ. మరి వీళ్ళందరినీ ఏం చేయాలి? అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. ఎందుకంటే వందలాది ఛానల్స్ పెట్టుకున్నారు. సో వందలాది ఛానల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు రేపులు జరిగినాయి కదా సార్. అవునండి, వాళ్ళ పిల్లలు తప్ప అంటారు రేపు పొద్దున. ఇప్పుడు ఆడపిల్ల తప్ప అంటారు వాళ్ళు. ఇప్పుడు వరకు కేసు బుక్ చేయలేదు. కేసు పెట్టండి. 14 మంది 3 నెలలుగా అమ్మాయి పైన అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఆ అమ్మాయిని పిలిచి విచారించి వదిలేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి ఆ అమ్మాయికి ఎవరు లేరు. తల్లి మతి స్థిమితం లేదు, తండ్రి. సార్, రాష్ట్ర హోంమంత్రి ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా? అత్యాచారాలు జరిగితేనో హత్యలు జరిగితేనో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్రం విజయమ్మ గారి గురించి మాటలు కూడా బూతు వెతకగలిగినటువంటి గొప్ప మానసిక స్థితికి అందుకని హోంమంత్రి ఇచ్చారండి. మీకు అర్థం కావట్లా. భోషిడికి అన్నాడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. రోజా గారిని బికినీలు అన్నాడికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఆనం వెంకటరమణారెడ్డి. తొడలగొట్టి వైసీపీ నా కొడుకులను లాక్కురండి అన్నావుకి ఎవరైతే గ్రేష్మ ఎమ్మెల్సీ ఇచ్చారు. బండ బూతులు తిట్టి రోజా గారిని బ్లూ ఫిల్మ్లు అని చెప్పి నీచంగా మాట్లాడినటువంటి బండారు సత్యనారాయణ మూర్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అదేవిధంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రి ఆ రోజు సుచరిత గారు ఉంటే సంభాషణ మాట్లాడాడు, ఆయనకు స్పీకర్ ఇచ్చారు. ఇదే నారా లోకేష్ ఏది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు ముండల్ని డాష్ చేయడానికి వెళ్ళాడా అన్నారు లండన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అతను ఈరోజు మంత్రి, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి షాడో ముఖ్యమంత్రి. అంటే ఆ పార్టీలో ఎలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారు, ఎలా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఇదే హోంమంత్రి అనిత గారు అన్న మాటల కోసం హోంమంత్రి ఇచ్చారు. ఆ మహిళా అధ్యక్షురాలు శాంతి కాముకులు ప్రవచనాలు బోధించే మంచి ప్రవచనకర్తలు అన్నట్టుగా పేరు సంపాదించుకునింది. ఎలివేషన్ ఇస్తుంది. ఇవి తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడకుండా మీరు ఇంత అన్యాయం అయిపోతే తెలుగుదేశం పార్టీ మాట్లాడినోడు మాత్రం ప్రవచనకర్తల్లా ఇప్పటికే సన్మానాలు పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ భగవద్గీత ఏంటంటే ఇలా బూతులు ఇలా చేస్తే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తాం, చైర్మన్లు ఇస్తాం, ఏదైతే స్పీకర్లు ఇస్తాం, హోంమంత్రి ఇస్తాం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పారు. సో అదే ఈ రోజు జరుగుతా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా బురద జల్లేటటువంటి కార్యక్రమం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మీరు చూస్తా ఉంటే ఇప్పుడు ఈ సంవత్సర పాలనలో మొన్న 4వ తారీఖు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏదైతే వచ్చి ఈ ప్రభుత్వానికి దినం పెట్టి వెళ్ళారు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు డైవర్షన్ చేయాలి. ఒక నెల రోజులు కాదండి, దీన్ని నడుపుతూనే ఉంటారు. మొత్తం కొత్త ఆర్టిస్టులు వస్తారు. మీరు చూడండి, ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా దింపుతారు.